హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనం పర్ఫెక్ట్ రవ్వ దోశ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, హోటల్ స్టైల్లో ఉంటుంది. సరే, ఒక గిన్నె తీసుకున్నాను. ఇది రవ్వ, బాంబే రవ్వ, రవ్వ కేసరి చేసుకుంటాం కదా, అదే రవ్వ. 2 కప్పులు, నేను గరిటెతో వేసుకుంటున్నాను, మీరు కప్పుతో వేసుకోండి. 2 కప్పులు రవ్వ, 1 కప్పు బియ్యం పిండి, సరే 1 కప్పు గోధుమ పిండి, 3 వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. 2 కప్పులు రవ్వ, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, ఇంత జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా కట్ చేసి వేసుకుందాము. షాపింగ్ బోర్డు కొత్తది ఫ్రెండ్స్, 1 ఇయర్ అయింది, ఇప్పుడే ఓపెన్ చేశాను. కొత్తిమీర వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకొని ఇలా కొద్దిగానే నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఇది ఉండలు కట్టకుండా వస్తుంది. ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేసుకునేసామనుకో ఉండలు కట్టేస్తుంది. ఇలా కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సరే, ఎంత జారుడుగా ఉంది కదా. రవ్వ దోశ అన్నకి పిండి జారుడుగానే ఉండాలి. ఇప్పుడు 10 నిమిషాలు నానబెట్టుకుందాం. సరే, ఇప్పుడు టెంకాయ చట్నీ చేసుకుందాం, కొబ్బరి చట్నీ. చాలామంది చిప్ప పగలగొట్టుకొని తీసుకుంటారు కదా, ఇలా ఈజీగా తీసుకోవచ్చని నేను ఇలా చూపుతున్నాను. చూసారా, ఓ పక్క నుంచి ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకుంటూ ఇలా తీసుకోవచ్చు ఈజీగా. అంతా అలానే తీసుకొనేసాను. కొబ్బరి పుట్నాల పప్పుతో చట్నీ చేసుకుందాం రవ్వ దోశలకి. పుట్నాల పప్పు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా చింతపండు, సరిపడినంత ఉప్పు. మాకు అన్నిటిలోకి బెల్లం వేసుకునే అలవాటు ఫ్రెండ్స్. బెల్లం ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సరే, కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకొనేసాను చట్నీ. ఒక బౌల్లోకి తీసుకుందామంతా. దీనికి తడకా వేసుకుందాం ఫ్రెండ్స్. పోపు ఉల్టా ఉంది ఇది. యాక్చువల్లీ ఎవరు లేరు ఫ్రెండ్స్ వీడియో తీసేవాళ్ళు. ఎలానో ఒకలా తీస్తున్నాను వీడియో కోసం. కష్టాలు పడాలి, తప్పదు. ఇష్టంతో కష్టం పడుతున్నాను. అందరూ ఎంకరేజ్ చేయండి. నాకేం కష్టం లేదు, నేను ఇష్టంతోనే చేస్తున్నాను. చూసారా, ఇప్పుడు పోపు వేసుకున్నాం కదా. సరే, కొద్దిగా జారుడుగానే ఉండాలి. రవ్వ కరిగే లోపల ఇంకొంచెం థిక్ అవుతుంది కదా, కొద్దిగా జారుడుగా ఉంటేనే సరిపోతుంది. తవ మంచిగా వేడైన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా పైకెత్తే వేసుకోవాలి. ఏంటి రవ్వ దోశ వేస్తానంటే వరల్డ్ మ్యాప్ వేస్తుంది అనుకోకండి. రవ్వ దోశ ఇలానే ఉంటుంది. సరే, ఎంత చక్కగా వచ్చింది కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. వేడివేడిగా తింటే క్రిస్పీగా ఉంటుంది, చల్లబడిపోయిన తర్వాత కొద్దిగా మెత్తబడిపోతుంది. ఇలానే అన్ని దోశలు వేసుకుందాము. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2 కప్పులు రవ్వ, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి. గోధుమ పిండి బదులు మైదా కూడా వేసుకోవచ్చు. గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిదని నేను గోధుమ పిండి తీసుకున్నాను. సరే, ఎంత క్రిస్పీగా ఉందో చూడు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి.
ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. సరే, ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను నేనే. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.